తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ ప్రార్థనలు ప్రారంభించుకుందాము. ఆమెన్. హల్లెలూయా. దేవుని నామాన్ని బట్టి మీకు అందరికీ వందనములు, శుభములు. పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. ఆమెన్. ఓ యేసుని ప్రేమ ఎంతో మహానీయము, ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమ సంకట సమయములో సాగాలకున్నాను, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా వింటినంటివి నా మొరకు ముందే తోడు నుందునంటివి, తోడు నుందునంటివి. ఓ యేసుని ప్రేమ ఆగమ్యానందమే హృదయము నిండేను, ప్రభుని కార్యములు గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసుని ప్రేమ మరణాంధకారపు లోయలో సంచరించిన నిరంతరం యేసు నాదు కాపరి అయి కరమునిచ్చి నన్ను కాయుచు నడుపు కరుణాగల ప్రభువు, కరుణాగల ప్రభువు. ఓ యేసుని ప్రేమ కొదువాలెన్ని ఉన్నా భయపడను నేనెప్పుడు, పచ్చిక బయలులో పరుండ చేయును, భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు యేసు, నీతో నుండు యేసు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహానీయము, ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమ కొదువాలెన్ని ఉన్నా భయపడను నేనెప్పుడు, పచ్చిక బయలులో పరుండ చేయును, భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు యేసు, నాతో నుండు యేసు. ఓ యేసుని ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను, సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఓ
యేసుని ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశతార పర్వత సముద్ర ముల కన్న గొప్పది. ఆకాశతార పర్వత సముద్ర ముల కన్న గొప్పది. ఓ యేసుని ప్రేమ. మధ్యాహ్నకాల ప్రార్థనలకు ఆహ్వానం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ, కృపా, కనికరం, దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, నిరంతరము సహాయం చేయగల శక్తిమంతుడవు, సమర్థుడవు నాయన. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి, మీ కృప చొప్పున దీవించమని వేడుకుంటున్నాను. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనంగా నుండుము, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతున్నదని కీర్తనలు 62:5 ప్రకారం దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయన. నీ పనుల భారము యెహోవా మీద ముంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగునని సెలవిచ్చిన దేవుడు నాయన. తండ్రి, నీ ఆలోచన చేత నన్ను నడిపించదుము, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందు అన్న వాక్య ప్రకారం నాయన ప్రతి విషయంలో కూడా వాగ్దానంలనిచ్చి నెరవేర్చి భయపడకుండా అభయంనిచ్చి దేవాది దేవుడవై, తండ్రివై, నాయకుడివై, తల్లి తండ్రిలా ఆదరించి నడిపిస్తున్న గొప్ప దేవా, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మాకందరికీ కూడా నీ ప్రాకారంలోనూ నెమ్మది కలుగునుగాక, నీ నగర్లో క్షేమం ఉండునుగాక అని సెలవిచ్చిన దేవా, మీకే స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి నాయన. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఉదయం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించినందుకు మీకు స్తోత్రాలు. ప్రతి క్షణం కాపాడుతున్న దేవుడవయ్యా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి, మీ కృప చొప్పున దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను. కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఉదయకాలంలో ఈ బిడ్డలు అనుదినము లేచి మీతో సహవాసం చేసి పరిశుద్ధ వాక్యం చదివి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా నాయన వారి యొక్క జీవితము నాయన తండ్రి కొనసాగుటకు సహాయం చేయమని, నిరంతరము నిన్ను ఆనుకునే భాగ్యం, నీ యందు విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి ప్రార్థన విజ్ఞాపనలతో కొనసాగే భాగ్యం ఈ బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి, మీ కృపల వర్ధల చేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. వారి అవసరతలు తీర్చండి అయ్యా, మీకు స్తోత్రాలు నాయన. తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆశీర్వదించండి అయ్యా, పరిశుద్ధపరచండి నాయన. తండ్రి, వారికి జ్ఞానం దయచేయండి నాయన. పరీక్షల్లో విజయం దయచేశారయ్యా ఆయన. ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. పరీక్షల్లో విజయం పొంది నాయన ముందుకు సాగాలనుకునేటువంటి వారికి వారి కోరిక ప్రకారం నాయన చదువులలో సహాయం చేసి వారు చదువుకొనుటకు ఆ యొక్క సీట్లు దయచేయమని వేడుకుంటున్నాను. పనిచేయ స్థలాల్లో సహాయం చేయండి అయ్యా. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాలు ఉన్న బిడ్డలకు నాయన ప్రకాశమానమైన భవిష్యత్తు దయచేయండి. ముందుకు నడిపించండి, ప్రమోషన్స్ దయచేయండి. వారి నాయన తండ్రి అక్కడ జ్ఞానం కలిగి నాయన తండ్రి వారు నీ నామాన్ని బట్టి నాయన ప్రార్థన విజ్ఞాపనల ద్వారా జ్ఞానంతో ముందుకు సాగడానికి వారికి సహాయం చేయండి అయ్యా. నాయన తండ్రి భార్యాభర్తలను దీవించండి, తల్లిదండ్రులను దీవించండి, పిల్లలను దీవించండి, యవనస్తులను దీవించండి, పసిబిడ్డలను దీవించండి అయ్యా. సమాధానం దయచేయమని వేడుకుంటున్నానయ్యా. సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి నాయన. నిండు గర్భిణులకు నాయన తండ్రి సుఖప్రసవం దయచేయండి. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. విడాకులు కోరుకుంటున్న బిడ్డలను ఆదరించండి అయ్యా. నాయన తండ్రి విడాకుల ద్వారా కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి తండ్రి. ఆ కుటుంబాలు విచ్ఛిన్నం కావడం ద్వారా బిడ్డల భవిష్యత్తు నాశనం అవుతుందయ్యా. ఆలోచించి ప్రేమ కలిగి క్షమించి కొద్దిపాటి ఆలోచనలతో నాయన వారి కుటుంబాలు కట్టుకునే భాగ్యం దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. పరీక్షల్లో విజయం దయచేయండి. ఆత్మహత్య తలంపులను కొట్టిపోయండి నాయన తండ్రి. తప్పిపోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాను, తిరిగి సమకూర్చమని వేడుకుంటున్నాను. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన దేవా, ఆ బిడ్డలను ఆశీర్వదించండి నాయన. ప్రియమైన వారు మరణించిన సమయంలో వారి కొరకు ఏడుస్తూ కన్నీరు విడుస్తున్న బిడ్డలను మీరు ఆదరించండి నాయన. ఆ కన్నీటిని తుడవండి, వారిని ఆదరించమని వేడుకుంటున్నాను. వారికి సహాయం చేయండి అయ్యా నాయన తండ్రి. అదేవిధంగా విధవరాండ్లను దర్శించండి, దీవించండి నాయన. అనాథులను దర్శించండి, దీవించండి నాయన. వారికి సహాయం చేయండి, ప్రార్థనా జీవితం దయచేయండి, పరిశుద్ధత దయచేయమని వేడుకుంటున్నాను. దేవాది దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి, దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలయ్యా. భయమును పారద్రోలండి, చింత, బాధ, మానసిక ఆందోళన కొట్టివేయండి, కోపం తీసివేయండి అయ్యా. ఒంటరితనంగా ఉన్న బిడ్డలకు సహాయం దయచేయండి నాయన. విడిచిపెట్టబడిన బిడ్డలను సమకూర్చండి, నిరుత్సాహపడే బిడ్డలకు ఉత్సాహం దయచేయండి నాయన తండ్రి. మీకు స్తోత్రాలు నాయన.
అయ్యా జీవిత భాగస్వామి కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన మంచి నాయన మగ బిడ్డలకు మంచి భార్యను, ఆడబిడ్డలకు మంచి భర్తలను దయచేయమని వేడుకుంటున్నాను. తండ్రి మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయన. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించిన సెలవిచ్చినట్లుగా తండ్రి సమాధానం దయచేయండి అయ్యా. బలం అనుగ్రహించమని వేడుకుంటున్నాను నాయన. దేవా నీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా పిల్లలను దీవించే దేవుడవు నాయన. కుమారులకు వృద్ధులకు కిరీటము, తండ్రులకు కుమారులకు అలంకారం అన్నావు తండ్రి. కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం అన్నావు తండ్రి. నాయన నువ్వు గొప్ప దేవుడవు నాయన. ప్రతి ఒక్కరిని దీవించే దేవుడు, అందరి మీద మీ దృష్టి నుంచిన దేవుడవు నాయన. తండ్రి మీకు స్తోత్రాలు నాయన. తండ్రి మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్న నాయన. మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడని సెలవిచ్చినావు తండ్రి. నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదనన్నావు. శ్రమలో తోడుగా ఉంటానన్నావు. విడిపించి గొప్ప చేస్తానన్నావు తండ్రి. ఆ అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి నాయన తండ్రి. వారికి తల నుంచి అరిపాదం వరకు రకరకాల అనారోగ్యాలతో బాధపరిచిన బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి, బాగుపరచండి నాయన. సహాయం చేయండి అయ్యా. దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. తండ్రి మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ వాటిలో ప్రేమ అనే నిలుస్తుందన్నావు తండ్రి. ఆ ప్రేమించే మనసు దయచేయండి. మీ నడిపింపు దయచేయండి. దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రార్థించి ప్రార్థనలకు ప్రతిఫలం పొందుకునే భాగ్యం దయచేయండి నాయన. తండ్రి భయంకరమైన స్థితిలో ఉన్నవారు ఉపవాస ప్రార్థనల ద్వారా నీకు సాక్షిగా ఉండటానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే బిడ్డలుగా చేయమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన. శోధనలను, శ్రమలను జయించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి. మీకు సన్నిహితంగా ఉండటానికి ప్రతి బిడ్డకు సహాయం చేయండి నాయన తండ్రి. ఈ లోక సంబంధమైన పడిపోయిన ప్రతి బిడ్డలకు పశ్చాత్తాపం దయచేయండి. విరిగి నలిగిన హృదయంతో మీ పాదాలు పట్టుకుని నాయన తండ్రి ప్రార్థించడం ద్వారా పరిశుద్ధాత్మ దేవ మీ యొక్క సన్నిధిని పొందుకొని పరిశుద్ధాత్మ ఫలాలు వరాలతో నింపబడినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు నూతన సంవత్సర దయా కిరీటాలు ధరించి ఉన్నారో, బాప్తిస్మాలు తీసుకుంటున్నారో నాయన తండ్రి. ఈరోజు నూతనంగా జన్మించిన బిడ్డలు, పసిబిడ్డలు నాయన తండ్రి. అదేవిధంగా వివాహ మహోత్సవాలు చేసుకుంటున్న బిడ్డలు, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ఎంతోమంది నాయన వారు జీవితంలో ముందుకు సాగి ఉంటుండగా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన. వారికి జీవితంలో నాయన సంతోషంగా మీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటుండగా దైవ దీవెనలు కుమ్మరించండి నాయన. మరణించిన వారి కొరకు ఏడుస్తున్న బిడ్డలకు కన్నీటిని తుడవండి. వారికి సహాయం చేయండి నాయన. వారి తప్పిపోయిన స్థితి నుంచి తిరిగి లేవనెత్తమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా చీకటి అంధకార శక్తులతో బాధపరిచిన బిడ్డలను దీవించండి నాయన. అజ్ఞానంతో అవివేకంతో పడిపోయిన స్థితిలో ఉన్న బిడ్డలను నిలబెట్టండి అయ్యా నాయన తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రార్థన లేని జీవితం కలిగిన బిడ్డలకు ప్రార్థన దయచేయండి అయ్యా నాయన. ఈ యొక్క సహవాసాన్ని నడిపిస్తున్న నీ కుమారుడు, మీరు ఏర్పరచుకున్న కుమారుణ్ణి దర్శించండి అయ్యా. ఆశీర్వదించండి. మోషే గారిని దీవించండి. తన భార్య, బిడ్డలను, తల్లిదండ్రులను, రక్త సంబంధికులను, ఆయన చేస్తున్న పరిచర్యలను, తన పర్సనల్ లైఫ్లో ఉద్యోగాలను, ప్రతి విషయంలో కూడా మీ హస్తాన్ని చాపి మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదల వారందరికీ దయచేయమని వేడుకుంటున్నాను. ఇంకా మీ ఆలోచన చేత, మీ ఆత్మ నడిపింపు చేత నడిపించమని వేడుకుంటున్నాను నాయన. శ్రావణమ్మని దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి, మీ కృపలో వర్ధిల్ల చేయండి నాయన. అదేవిధంగా తండ్రి తన భర్తను, బిడ్డను దీవించండి నాయన. ఆమె ఉద్యోగ విషయంలో సహాయం చేయండి. ఆరోగ్యం, ఆయుష్, కాపుదలు దయచేసి నాయన. వారు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి అయ్యా. అదేవిధంగా నన్ను దీవించండి నాయన. నాకున్న అనారోగ్యం, బలహీనతలను కొట్టివేయండి, స్వస్థపరచండి, బాగుపరచండి అయ్యా. దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. నేను చేస్తున్న పరిచర్యలు అది మీరిచ్చిన భాగ్యం నాయన. ఆ భాగ్యాన్ని కొనసాగుటకు సహాయం చేయండి అయ్యా. మీ ఆలోచన జ్ఞానం, మీ నడవడిక, మీ తలంపు, మీ పరిశుద్ధత, మీ క్రమము నాకు నేర్పించండి అయ్యా. బహుగా నీ సన్నిధిలో గోజాడే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. పుచ్చుకొనుట కంటే ఇచ్చట తన్నే తన ఇచ్చే స్థితిని మాకు దయచేయమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ఆశీర్వదించండి నాయన. పరిశుద్ధపరచండి నాయన. దైవ దీవెనలు కుమ్మరించుకొని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి, ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సంరక్షించిన దేవా, ఇక ముందు కూడా మీరు నడిపించండి అయ్యా. తిరిగి రాత్రికాల సమయంలో ప్రార్థన విజ్ఞాపనలతో మీ పాద సన్నిధానంలో ఏకీభవించి ప్రార్థించు పర్యంతము మీరు తోడుగా ఉండి నడిపించమని
కన్నీరు విడిసిన బిడ్డలను దీవించండి. ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన విజ్ఞాపనల కొరకు నాయన మొరపెట్టి ఉన్నారో, వ్రాసి ఉన్నారో, తెలియపరిచి ఉన్నారో నాయన, వారందరిని కూడా జ్ఞాపకం చేసుకుని వారి అవసరతలు తీర్చి వారికి స్వస్థత, ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీకందరికీ దైవ దీవెనలు దేవుడు దయచేసి ఆశీర్వదించునుగాక. ఆమెన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ ప్రార్థనలు ప్రారంభించుకుందాము. ఆమెన్. హల్లెలూయా. దేవుని నామాన్ని బట్టి మీకందరికీ వందనములు, శుభములు. పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. ఆమెన్. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశతార పర్వత సముద్ర ముల కన్న